ధరణికి భిన్నంగా భూభారతిలో భూముల కొనుగోలు ద్వారా పట్టా పొందాలంటే 2 మార్పులు వస్తున్నాయి. ఒక మార్పు, ధరణి చట్ట ప్రకారం దస్తావేజు అనేది కంప్యూటర్ ఫార్మాట్లోనే ఉండేది. మన సొంత దస్తావేజు రాసుకునే అవకాశం లేదు. అది ఒక 2 పేజీల ఫార్మాట్ ఉండేది. దీనివల్ల హక్కుల వివాదాలు వస్తున్నాయి. ఎప్పుడైనా లిటిగేషన్ అయినప్పుడు భూమి ఎవరి నుంచి ఎట్లా వచ్చింది, దాని చరిత్ర ఏంది, దాని లింక్ ఏంటి అనేది దస్తావేజులో లేదు. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే, మీరు కావాలంటే కంప్యూటర్లో ఉన్న ఫార్మాట్ వాడుకోండి, లేదా ఎవరైతే భూమి అమ్మకాలు కొనుగోలు చేసుకుంటున్నారో వాళ్ళే స్వయంగా ఒక దస్తావేజ్ రాసుకొని ఆ దస్తావేజ్ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. ఇది ఒక మార్పు. ఇక రెండో మార్పు ఏంటంటే, రాబోయే రోజుల్లో ఇక డేట్ ప్రకటిస్తుంది ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటుగా భూమి పటం, సర్వే మ్యాప్ కూడా ఉంచాల్సిందే. అంటే మనం ఎట్లయితే ఇంటి స్థలాలు కొనుగోలు చేసినప్పుడు సేల్డీలో ఒక మ్యాప్ పెట్టుకుంటామో, రాబోయే రోజుల్లో వ్యవసాయ భూమి అమ్మకాలు కొనుగోలు చేసే డాక్యుమెంట్తో పాటుగా తప్పకుండా ఒక మ్యాప్ ఉండాలి. ఎవరు తయారు చేయాలి ఈ మ్యాప్ అంటే, తెలంగాణలో లైసెన్స్ సర్వేల వ్యవస్థ ఇంతకుముందు ఉంది. ఒక 1000-1500 మంది లైసెన్స్ సర్వేలు ఉన్నారు. వాళ్ళని రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇంకొక 6000 మంది లైసెన్స్ సర్వేలను తీసుకోబోతుంది. ఈ లైసెన్స్ సర్వేర్లకి ఈ పని అప్పచెప్తారు. ప్రతి మండలంలో 3, 4, 5 లైసెన్స్ సర్వేర్లు ఉంటారు. వారు వెళ్ళి ఆ భూమిని కొలిచి ఒక మ్యాప్ తయారు చేయాలి. ఇది సేల్డీకి పెట్టాలి. ఇక్కడ చాలా మందికి ఒక 2 అనుమానాలు వస్తున్నాయి. ఒకటి, ఇప్పటికిప్పుడే మ్యాప్ అంటే తయారు చేయడానికి సిబ్బంది లేరు కదా, రిజిస్ట్రేషన్ ఆగిపోతాయి, మ్యూటేషన్ ఆగిపోతాయి అని ప్రభుత్వం ఏమంటుందంటే, పూర్తి వ్యవస్థని అందుబాటులోకి తెచ్చిన తర్వాతనే ఈ రూల్ వర్తిస్తారు. ఇప్పుడు ఆ రూల్ లేదు, ఆ రూల్ ఇంకా అమలులోకి రాలే. రాబోయే రోజుల్లో లైసెన్స్ సర్వేయర్లు వచ్చి మ్యాప్లు అన్ని తయారుగా ఉన్నప్పుడు మాత్రమే ఇది వస్తుంది.